ప్రేయర్తో మొదలుపెట్టండి మాస్టర్. మాస్టర్ మొదలు పెట్టేసేయండి ప్రేయర్తో. చార్ట్ ఓపెన్ చేసుకుంటుండా. ఓకే ఓకే. అంటే షెడ్యూల్ 9:30 అనుకున్నాం కదా. ఇప్పుడు వస్తుందా? ఇప్పుడు షేర్ అంటే షేర్ చేసేయండి సరిపోతుంది. వస్తుందా? ఇప్పుడు ఇంకా రాలేదు, మీరు షేర్ చేయండి వచ్చింది. వస్తుందండి. వచ్చేసేది. ఈ చిన్నది క్లోజ్ చేసేయండి సరిపోతుంది. అది ఈ మొబైల్ ఇదే ఇదే రైట్. ఇప్పుడు చార్ట్ ఓపెన్ చేయండి చాలు. చార్ట్ ఓపెన్ చేయండి చాలు. చేస్తా. రైట్. ఓకే. చూడు చార్ట్ వచ్చిందా మీకు? వచ్చింది సార్. ఓకే. దిస్ ఈస్ ది చార్ట్ ఆఫ్ ఎ ఫీమేల్. ప్రేయర్ సార్, ప్రేయర్. హర్ ఫాదర్ డెత్ 3 ABC మూడు డేట్లు ఇచ్చారు. అందులో ప్రేయర్ తో మొదలు పెడదాం సార్. అవు కదా, సారీ. లెట్ us స్టార్ట్ విత్ ప్రేయర్. గురు బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓకే, ఈ చార్ట్ మన ట్యాప్సిల్ గ్రూప్ లో పెట్టాం. డెత్ ఈవెంట్స్ 3 డేట్లు ఇచ్చారు. ఈ అమ్మాయి ఫాదర్ ఎప్పుడు చనిపోయాడు కనుక్కోండి అని చెప్పేసి అది ఇవ్వడం జరిగింది. దీన్ని మనము పరిశీలిద్దాం. ఎలా డెత్ ఈవెంట్స్ కస్పల్ ఇంటర్లింక్స్ రూల్స్ను మనము ఒకటొకటి తర్వాత స్టెప్ బై స్టెప్ పరిశీలిస్తూ పోదాం. ఇంతకుముందు మీకు అందరికీ సుపరిచితమే ఈ రూల్స్ అన్నీ, కొత్తవేమీ కాదు, చాలా చేసినారు ఇవి. ఇప్పుడు ఈ చార్ట్ నేటివ్ అమ్మాయిది, లేడీ ఫీమేల్. ఫాదర్స్ యొక్క డెత్ ఒకటే ఈవెంట్ ఉంది కాబట్టి మనము మీకు ఈజీగా అర్థమయ్యడానికి, మనకు టైం సేవ్ కావడానికి నేనేం చేస్తానంటే ఈ చార్ట్ను రొటేట్ చేస్తాను, మీకు ఈజీగా ఉంటుంది. ఈ చార్ట్ను రొటేట్ చేస్తాను. ఏమి ఇక్కడ వర్గో లగ్నం వచ్చింది, అమ్మాయిది వర్గో లగ్నం అయినప్పుడు ఫాదర్ అంటే 7, 8, 9 లగ్నంగా భావించి చేయాల మనము అనాలిసిస్. 9 లగ్నంగా మార్చుకోవాలి. అంటే ఏమి మనము చార్ట్ షుడ్ బి రొటేటెడ్ టు 9th, దెన్ ఇట్ విల్ బి వెరీ ఈజీ ఫర్ అస్. సింగిల్ ఈవెంటే ఉండేది, ఇక్కడ మల్టిపుల్ ఈవెంట్స్ ఉంటే మనము కన్ఫ్యూజ్ అవుతామబ్బా. ఇది టైం సేవ్ అవుతుందనే ఉద్దేశంతో నేను మీకు చెప్తున్నాను. ఇది చార్ట్ రొటేట్ చేసినాం. రొటేట్ చేస్తే ఇప్పుడు ఎక్కడికి వచ్చింది? ఇది టారస్ సైన్కి వచ్చింది. ఇదిగో ఇంతకుముందు ఇక్కడ ఉండే 1 కన్యలో, ఇక్కడ టారస్కి వచ్చింది చూడు 1 టారస్. ఇది ఫాదర్ యొక్క లగ్నం. దిస్ ఈజ్ ది అసెండెంట్ ఆఫ్ హర్ ఫాదర్. ఇక్కడి నుంచి మనము ఫాదర్స్ యొక్క డెత్ అంటే ఏం కావాలి? 1 and 8. 1 ఇది 8 అంటే ఇక్కడ నుంచి 7, 8, 1, 8. ఇంకా ఇవి మారవు. 1, 8, 2, 7, 1, 8, 2, 7, 12 బాధక. ఇది స్థిర రాశి, స్థిర రాశి లగ్నమైంది కాబట్టి 7, 8, 9 ఇది లగ్నం. అంటే ఏమి? 1, 2, 7, 8, 9, 12 ఇవి చూడాల. 1, 2 గుర్తుపెట్టుకోండి. 1, 2, 7, 8, 9, 12. 1 and 8 ప్రైమరీకి వస్తుంది. 1 and 8 అంటే ఏమి? దశాభుక్తుల్లో కానీ ఎక్కడన్నా కానీ 1 దిస్ సైడ్ ఆర్ దట్ సైడ్ రావాలి. 1 and 8 ఎయిదర్ దిస్ సైడ్ ఆర్ దట్ సైడ్. అది ఇంపార్టెంట్ రూల్ అది. సరే, ఇప్పుడు ఇక్కడ మనము ఏమిచ్చినాడు? 10, 6 10, 6, 2015 15 దాదాపు 11, 59 అనుకో. ఇక్కడ లేదు, డేట్ లేదు. సరే, ఇక్కడ 10, 6, 2015 ఇక్కడ చూడండి. ఇది వస్తుంది.
అంటే ఏమి మీరు ఇది నోట్ చేసుకోండి. 10/6/2015 టైం కూడా 11:59 వేసుకోండి. 11:59కి దశాభుక్తి అంతా రాసుకోండి ఒక కాగితంలో. వీనస్, రాహు, జూపిటర్, రాహు, మెర్క్యూరీ, డిబిఏఎస్పి. మొదటి డేట్ ఇది 10/6/2015కు వీనస్, రాహు, జూపిటర్, రాహు, మెర్క్యూరీ. అలాగే సెకండ్ డేట్కు దాని కింద సెకండ్ డేట్కు 10/7/2016 దానికి 10/7/2016 10/7/2016 ఇది ఇక్కడ వస్తుంది. ఇది వీనస్, రాహు, కేతు, మెర్క్యూరీ, కేతు. వీనస్, రాహు, కేతు, మెర్క్యూరీ, కేతు. ఇవి రాసుకోండి. 10/6/2015 17/2016 రెండు. ఇంకా మూడవది 10/08/2020 ఇది డేట్ ఏం 10/8/2020 10/8 ఇక్కడ 9 ఇక్కడ ఉంది. ఇది అది వీనస్, శాటర్న్, మూన్, వీనస్. రాసుకోండి. రాసుకున్నారా? ఓకే సార్. ఇంకేమైనా డౌట్ ఉందా? ఈ మూడు స్టెప్పులు ఇవి ఇంపార్టెంట్. ఇవి రాసుకున్నారు కదా సార్? ఒకసారి మళ్ళీ చెప్పండి సార్ కొద్దిగా. రైట్. అదిగో 10వ తారీఖు 10/6/2015 దానికి ముందు చూడండి. ఫస్ట్ది అది వీనస్, రాహు, జూపిటర్, రాహు, మెర్క్యూరీ. కరెక్టే కదా? సార్. తర్వాత రెండోది 10/7/2016 11:59. దీనికి ఇక్కడ కేతు ప్రాణ వస్తుంది. వీనస్, రాహు, కేతు, మెర్క్యూరీ, కేతు. వీనస్, రాహు, కేతు, మెర్క్యూరీ. వీనస్, రాహు, కేతు, మెర్క్యూరీ, అగైన్ కేతు ప్రాణ. ఎందుకు? 11:59. తర్వాత మూడవ ఇది డేట్ 10/8/2020కి 10/8/2020 9 10 ఇక్కడ పడుతుంది. వీనస్, శాటర్న్, మూన్, వీనస్. ఓకే సార్. వీనస్, శాటర్న్, మూన్, వీనస్. ఇవి నోట్ చేసుకోవాలి. నోట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకేమర్థమైంది? 3 డేట్లలో కూడా దశాలార్డ్ ఎవరు వచ్చినారు? వీనసే వచ్చినాడు. రాసుకున్నారా లేదా? చూడండి మీరు. వీనసే వచ్చినాడు కదా దశాలార్డ్. అంటే ముందు డెత్ ఈవెంట్ ఎప్పుడే కానీ వీ హ్యావ్ టు చెక్ ద డెత్ ఈవెంట్. దశాలార్డ్ ఫస్ట్. దశాలార్డ్ షుడ్ బి గివెన్ ప్రిఫరెన్స్. ఫస్ట్ ప్రిఫరెన్స్ దశాలార్డ్ కు చెక్ చేయాలి. దశాలార్డ్ వీనస్ అయినప్పుడు ఇక్కడ మనం చార్ట్ రొటేట్ చేస్తున్నాం. ఇంకా డైరెక్ట్ గా మనం దీంట్లో పోతే ఈజీగా బయటపడుతుంది. ఇప్పుడు ఇక్కడ ఏమి డెత్ రూల్స్ ఏమి ముందు అది చూడాలి కదా. డెత్ రూల్స్ ఒకసారి అనుకుందాం. చాలా రోజులైంది కదా, మర్చిపోయింటారు. డెత్ రూల్స్ చెప్పండి. ఎవరైనా జ్ఞాపకం ఉందా? ఎవరికైనా? మూర్తి గారు జ్ఞాపకం ఉందా? దశాలార్డ్ షుడ్ బి ఏ co-ruler in ascendant. దశాలార్డ్ షుడ్ బి ఏ co-ruler of ascendant or 8 or బాధక. 1 or 8 or బాధక. ఇక్కడ రొటేట్ చేసిన తర్వాత వృషభ లగ్నం అయింది. ఇక్కడ వృషభ లగ్నం చూడండి. ఇదో కస్ప్ 1 టారస్ 28 21 21 వీనస్ రాశిలాడుగా ఉన్నాడు. దశాలార్డ్ వీనసే కదా మూడిట్లలో. దశాలార్డ్ 1లో ఉన్నాడు. తర్వాత 8లో ఏమైనా ఉన్నాడా? 8లో లేడు. బాధకాలో ఏమైనా ఉన్నాడా? బాధక 9లో. ఎక్కడుంది బాధకాలో ఉందా? ఏమండి హౌస్ చూడు ఎక్కడ? నాకు అర్థం కాలే. బాధకాలు లేరు సార్. ఏది రారే కదా సార్. 1 or 8 or బాధకాయేగా. 8
ఎయిట్ లో లేడా? 8 లో ఉన్నాడు సార్. రెసిడెంట్ ఆఫ్ 8. లేదండి. రెసిడెంట్ ఇక్కడ చూడండి, మీకు అంత అనుమానం అయితే ఇక్కడ వాడు ఇచ్చింటాడు అప్పుడే ఈడ హౌస్ అని. ఇదిగో 8 వీనస్ క్యాప్రికాన్ లో 4:43:09. ఇదిగో వీనస్ 8 లో ఉన్నాడు, అంటే 1 లో ఉన్నాడు, 8 లో ఉన్నాడు. బాధకాలలో లేడు. బాధక అంటే 9th లోకి లేడు. ఓకేనా? అంటే ఫస్ట్ రూల్ సాటిస్ఫైడ్. అసెండెంట్ దశాలార్డ్ షుడ్ బి ఏ కోరూలర్ ఆఫ్ 1 or 8 ఆర్ బాధక, లేదా దానిలోనైనా ఉండవచ్చు. ఇక్కడ 1 లో రాశిలాడుగా వచ్చినాడు, 8 లో రెసిడెంట్ గా ఉన్నాడు దశాలార్డ్. కాబట్టి రూల్ నంబర్ 1 డెత్ రూల్స్ లో మూడిట్లలో ఒకటి పాస్ అయింది, మొదటి రూల్. రెండవ రూల్ ఏమి? దశాలార్డ్ షుడ్ బి రిలేటెడ్ టు సబ్సబ్లార్డ్ ఆఫ్ ది 8th cusp. ఆర్ 8 లో ప్లానెట్స్ ప్లేస్ ఇన్ 8th భావ. ఆరు 8th భావం. దశాలార్డ్ 8, దశాలార్డ్ వచ్చేసి వీనస్. 8 లో కూడా వీనస్ ఉన్నాడు. అట్లా ఓకే, వీనస్ ఓకే. వర్చువల్ సబ్సబ్లార్డ్ అవుతాడు కదా వీనస్. ఏమండి? వర్చువల్ సబ్సబ్లార్డ్ విత్ పిఎస్ 8. కాబట్టి దశాలార్డ్ వీనస్, వర్చువల్ సబ్సబ్లార్డ్ ఆఫ్ 8th cusp is also వీనస్. అట్లా ఓకే. పోనీ ఇంకా ఇట్లా ఏమైనా అంటారైందా? ఇంకోటి చూద్దాం. దశాలార్డ్ షుడ్ బి రిలేటెడ్ టు 8th SSL. 8th SSL ఎవరు? జూపిటర్, సన్, మూన్. జూపిటర్ ఇదో SSL జూపిటర్. 8th SSL జూపిటర్. జూపిటర్ కు వీనస్ కు సంబంధం చూడండి ఏమన్నా ఉందా? జూపిటర్ కు వీనస్ కు. జూపిటర్ ఈజ్ ఇన్ ది సబ్ ఆఫ్ వీనస్. ఉంది కదా? ఓకే, చాలు దగ్గర. ఇంకా మనకి ఇంకా చాలు ఆ మాత్రం. ఇంకా లాస్ట్ అంటే డెత్ ఈవెంట్స్ లో 3 రూల్స్ ఉంటే 2 రూల్స్ కంటిన్యూగా పాస్ అయింది. మూడవ రూల్ ఏమి? దశాలార్డ్ షుడ్ బి ఏ స్ట్రాంగ్ సిగ్నిఫికేటర్ ఆఫ్ 1 and 8. అంటే 1, 8 ఇన్వాల్వ్మెంట్ లో 1 వచ్చి కమిట్మెంట్ లో 8 వచ్చినా, 8 ఇన్వాల్వ్మెంట్ లో వచ్చి కమిట్మెంట్ లో 1 వచ్చినా, లేదా 1 and 8 ఇక్కడ వచ్చి కమిట్మెంట్ లో మారక బాధకాలు వచ్చినా, లేదా మారక బాధకాలు ఇన్వాల్వ్మెంట్ లో వచ్చి కమిట్మెంట్ లో 1 and 8 వచ్చినా, ఎట్లన్నా కానీ 1 and 8 అనేది either this side or that side should appear. అది గుర్తుపెట్టుకోండి. దశాలార్డ్కు బాగా ఇంపార్టెంట్. ఇప్పుడు వీనస్ చూడండి, వీనస్ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ సన్. సన్ ద్వారా ఏమున్నాయి మనకు? ఏం కావాలా? లిఫ్టింగ్ 1 and 8 ఉన్నాయా లేదా? 1 నుండి అంటే 1 and 8 ముందు నాటకపోవాలా వాళ్ళకి, జనాలకు. 1 and 8 అనేది కంపల్సరీగా ఉండాలా, ఎయిదర్ దిస్ సైడ్ ఆర్ దట్ సైడ్ అనేది. ఇక్కడ 1, 8 ఉంది, 2 ఉంది మారక. ఇది 8, 1, 8, 1, 2, 8, 9 బాధక, 12 అదొక మారక మోక్ష. అంటే ఇక్కడ 1, 8 తో పాటు మారక బాధకాలు కూడా ఉన్నాయి. ఇక్కడ కమిట్మెంట్ లో 1, 7, 9 3 ఉన్నాయి. 1, 7, 9 అంటే ఏమి? 1 and 8 రూల్ ఇక్కడ పాస్ అయింది. మారక బాధకాలతో పాటు 1 and 8 ఇన్వాల్వ్మెంట్ లో ఉండి కమిట్మెంట్ లో 1, 7, 9 ఉంది. అంటే 1, 7 మారక, ఇది బాధక 9. అలాగే ఫైనల్ కన్ఫర్మేషన్ లో 1, 2, 7, 8, 9, 12 అన్ని వచ్చేసాయి ఫైనల్ కన్ఫర్మేషన్ లో. కాబట్టి దశాలార్డ్ అనేటువంటి వాడు మూడిటికి ఒకటే అయినాడు. కాబట్టి దశాలార్డ్ ఆ వీనస్ దశలో డెత్ సంభవించుటకు ఆస్కారం ఉంది. ఓకేనా? ఓకే సార్, నెసెసరీ. ఇంతవరకు ఓకేనా? ఏమైనా డౌట్ ఉంటే చెప్పండి. ఓకే, ఫర్దర్ ప్రొసీడ్ అవుదామా? ఓకే సార్. అంటే ఏమి? డెత్ రూల్స్ 3 అట్ ఏ టైం పాస్ అయినాయి. అంటే ఏమి? ఫస్ట్ రూల్ ఏమి? డెత్ రూల్ అసెండెంట్ సబ్లార్డ్ ఏంది? దశాలార్డ్ షుడ్ బి ఏ కోరూలర్ ఆఫ్ 1 or 8 ఆర్ బాధక, లేదా దానిలోన ఉండాలి. అక్కడ 1 కు కోరూలర్ ఆఫ్ అయినాడు, అంటే రాశి లార్డ్ అయినాడు. 8 లో వర్చువల్ సబ్లార్డ్ అయినాడు విత్ పిఎస్. కాబట్టి అది ఒక రూలు నంబర్ 1 పాస్ అయింది. రెండవ రూల్ ఏమి? దశాలార్డ్ షుడ్ బి రిలేటెడ్ టు 8th SSL ఆర్ 8th వర్చువల్ సబ్లార్డ్.
8 వ్యత్యర్థులాడు వీనసే, వాడు దశాలాడు కూడా వీనసే. కాబట్టి ఇంకా మిగతా చూడాల్సిన పని లేదు. అయినా చూసినాం జూపిటర్ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ వీనస్, ఏదో దొరికింది కదా మనకు, సబ్ ఆఫ్ వీనస్. కాబట్టి అట్లా కూడా టాలీ అయింది. ఇంకా మూడవ రూల్ ఏమి, దశాలార్డ్ షుడ్ జస్టిఫై నెసెసరీ అండ్ ఎసెన్షియల్ కండిషన్. ఆ నెసెసరీ అండ్ ఎసెన్షియల్ తో పాటు ఏముండాలి, 1 and 8. అది ఇంపార్టెంట్. 1 and 8 అనేది ఇంపార్టెంట్. 1 and 8 1 ఇక్కడ ఇన్వాల్వ్మెంట్ లో 1 వచ్చి కమిట్మెంట్ లో 8 వచ్చినా సరే, ఇక్కడ 8 వచ్చి కమిట్మెంట్ లో 1 వచ్చినా సరే, లేదా 1-8 ఇన్వాల్వ్మెంట్ లో ఉండి కమిట్మెంట్ లో మారక బాధకాలు వచ్చినా సరే, లేదా ఇక్కడ ఇన్వాల్వ్మెంట్ లో మారక బాధకాలు వచ్చి 1 and 8 ఇక్కడ వచ్చినా సరే, ఓకే అవుతుంది. అది మీరు గమనించాలి. అంటే 1 and 8 అనేది ఉందా లేదా ముందు చూడాలా. 1 and 8 ఉంది, అబ్బా 1 and 8 ఇన్వాల్వ్మెంట్ వచ్చింది. ఇక్కడ చూడు 2 ఉంది, ఇక్కడ 8 ఉంది, 9 ఉంది, 12 ఉంది. కాబట్టి మారక బాధకాలు కూడా కలిసినాయి. ఇక్కడ 1 కమిట్మెంట్ లో 1, 7, 9 మారక బాధకాలు ఉన్నాయి. ఇక్కడ అన్ని వచ్చినాయి, ఆల్ రిక్వైర్డ్ హౌసెస్ రాహు ద్వారా. కాబట్టి డెత్ అనేది పాసిబిలిటీ 10% ఓకే. అంటే పుల్లార్ సార్ చెప్పినటువంటి రూల్స్ అన్ని జస్టిఫై టాలీ అయినాయి ఇక్కడ మనకు. ఆల్ ది రూల్స్ ఆర్ టాలీడ్ హియర్. ఓకేనా? ఓకే సార్. ఓకే సాటర్న్ చూడరు కదా సార్. అట్లా కాదు, అట్లా ట్రాన్సిట్ కి ఒక్కొక్కటి పోదాం ఒక్కొక్కటి పోదాం నాయన. ఇప్పుడు ఇక్కడ ఇది ఫస్ట్ ఇది 16 చెక్ చేద్దాం. 16 ఇప్పుడు 3టికి దశాలాడ్ ఒకటే. దశాలాడ్ చెక్ చేస్తే ఇప్పుడు ట్రాన్సిట్ ఒక్కొక్కటి అన్ని చేసుకుంటూ పోదాం. ఇక్కడ ఇంకొకటి మర్చిపోయినా, మీకు దానికంటే ముందు సులువుగా ఉండడానికి టైం సేవ్ అవుతుంది. ఇదో 9 ప్లానెట్స్ ముందు చెక్ చేయండి. 9 ప్లానెట్స్. ఇదిగో సన్ అనేవాడు ఇన్వాల్వ్మెంట్ లో 1, 8 తో పాటు మారక బాధకాలు ఉన్నాయి రాహు ద్వారా అన్ని వచ్చినాయి. ఇక్కడ 179 ఉంది. ఇక్కడ రాహు ద్వారా ఫైనల్ కన్ఫర్మేషన్ లో ఉన్నాయి, అన్ని ఉన్నాయి. కాబట్టి సన్ ఈజ్ ఓకే, మంచి పొటెన్షియల్ బాగుంది. డెత్ ఇవ్వడానికి వాడు సన్ ఈజ్ ఎలిజిబుల్. మూన్ చూడండి, మూన్ ఇది 1 and 8 ఉంది. 1 and 8 తో పాటు 7, 9 ఉంది. ఇక్కడ కమిట్మెంట్ లో 1, 2, 8, 12 ఉంది. ఫైనల్ కన్ఫర్మేషన్ లో 1, 2, 7, 9 ఉంది. ఓకే, చంద్రుడు కూడా ఓకే. థర్డ్ ప్లానెట్ మార్స్ చూడండి, ఇక్కడ 8, 9 ఉంది. చూడు ఇక్కడ చూడండి, ఇక్కడ 1 లేదు ఇన్వాల్వ్మెంట్ లో, ఇక్కడ 8 ఉంది. 8 ఉంది. 8 తో పాటు 9 and 12 మారక బాధకాలు ఇవి. 9 and 12 8 ఉంది, 9 and 12. కానీ 8 ఉంది. 1 అనేది రావాలి, ఇక్కడ వస్తే సరిపోయింది. ఇక్కడ 1 ఉంది కాబట్టి కమిట్మెంట్ లో ఓకే. ఇక్కడ 8 వచ్చి ఇక్కడ 1 వచ్చింది. ఇక్కడ మారక బాధకాలతో పాటు ఇక్కడ కూడా 1, 7, 9 ఉన్నాయి. కాబట్టి ఇది ఓకే. 1 and 8 సరిపోయింది, మారక బాధకాలు వచ్చినాయి. ఫైనల్ కన్ఫర్మేషన్ లో 2, 7, 9 సరిపోయింది. మార్చ్ కూడా ఓకే. అంటే వరుసగా 3 ఓకే. 4 మెర్క్యూరీ చూడండి, 1, 2, 7, 8, 9 అన్ని వచ్చినాయి. 1, 2, 7, 9 1, 2, 7, 9 సరిపోయింది. మా మెర్క్యూరీ కూడా. జూపిటర్ అదిగో 1, 2, 1, 8 ముందు 1, 8 ఈడ కూడా 1, 8 వచ్చింది చూడండి. 1, 8 2, 7, 9, 8, 9 అండి. 1, 2, 8, 12 ఇక్కడ రాహు వచ్చిన కాడాలో అన్ని వచ్చింటాయి. ఇంకా వీనస్ నెక్స్ట్ ప్లానెట్ వీనస్ 1, 8 తో పాటు 2, 9, 12 ఇక్కడ 1, 7, 9 ఇక్కడ రాహు ద్వారా అన్ని వచ్చినాయి. ఇంకా ఇక్కడ సాటర్న్ చూడండి, 1 ఇక్కడ ఉంది, 8 లేదు ఇన్వాల్వ్మెంట్ లో. కమిట్మెంట్ లో ఉందా లేదా చూడాలా, ఉంది కమిట్మెంట్ లో. కాబట్టి 1 and 8 అనే రూల్ పాస్ అయింది ఇక్కడ. కానీ మారక బాధకాలు కూడా ఉన్నాయా లేదా, ఇక్కడ ఉండాలి, ఇక్కడ ఉండాలి, ఉందా లేదా. 7, 9, 12 ఉంది. ఇక్కడ చూడండి 1, 2, 12 8 తో పాటు 1, 2, 12 8 తో పాటు ఫైనల్ కన్ఫర్మేషన్ లో 1, 7, 9 వచ్చింది. కాబట్టి సాటర్న్ కూడా ఓకే. రాహు చూడండి, ఇక్కడ 1, 2, 7, 9, 12 కానీ 8 లేదు ఇన్వాల్వ్మెంట్ లో. కమిట్మెంట్ లో వస్తే ఓకే, కమిట్మెంట్ లో వచ్చింది కాబట్టి ఓకే. 1 and 8 రూల్ పాస్ అయింది. ఇక్కడ మళ్ళా 1, 2,
8, 12 సరిపోయా. ఇక్కడ ఫైనల్ కన్ఫర్మేషన్ చూడు 179. ఓకే, రాహు కూడా ఇస్తాడు. ఓకే, కేతు చూడండి ఇంకా లాస్ట్ 1, 2, 8, 7, 9, 12 అన్ని వచ్చినాయి. ఇక్కడ 1, 2, 7, 9, 12. ఇక్కడ 1, 2, 7, 8, 9, 12 అన్ని సరిపోయి. అంటే ఏమి, ఈ చార్ట్ లో 9 ప్లానెట్స్ కూడా ప్రాణం తీయడానికి సిద్ధంగా ఉన్నాయి. ఏది ఫెయిల్యూర్ అనేదే లేదు, రెడీగా ఉన్నారు అస్త్రాలు పట్టుకొని. అంటే అన్ని రూల్స్, డెత్ ఇన్ఫ్లిక్టింగ్ హౌసెస్ అన్ని బాగా బ్రహ్మాండంగా అచ్చుగుద్దినట్లు ఆయన ఏం చెప్పినాడో అట్లనే ఉన్నాయి. ఇక్కడ 1 and 8 తో పాటు మాదక బాధకాలు అన్ని కలిసి ఉన్నాయి. కాబట్టి ఆల్ ది 9 ప్లానెట్స్ ఆర్ ఓకే. అంటే ఏమి, మనము నేటల్ చార్ట్ మళ్ళీ పొదుపులు తిప్పి సార్ ఆడదుడు ఈడదుడు ఉన్నాయో లేదా అని కూడా మీకు ముందే ఒక స్కెచ్, బ్రాడ్ స్కెచ్. నేటల్ చార్ట్ లో అన్ని ప్లానెట్స్ సంసిద్ధంగా ఉన్నాయి డెత్ ఇవ్వడానికి. ఆల్ ది ప్లానెట్స్ ఆర్ రెడీ టు గివ్ డెత్ ఆఫ్ అవర్ ఫాదర్. అది గుర్తుపెట్టుకోండి. తరువాత నెక్స్ట్ ఇప్పుడు మనము ఫస్ట్ దానికి పోదాం, ట్రాన్సిట్ లోకి. ట్రాన్సిట్ చార్ట్ గడియారం బొమ్మ క్లిక్ చేస్తే ఇక్కడ మనము డేట్ వేసుకోండి. అది 10, 10, 06, 06, 10, 06, 20, 15, 25, 15, 11, 59 క్యాల్కులేట్ చేస్తే ఇక్కడ మనకు అప్పుడు ఏం చెప్పినామో అవే రావాలా. ఇప్పటికి దశాభుక్తులు ఇంతకుముందు మనం ఏం చెప్పినామో అవే వచ్చినాయా లేదా చూడండి. అదిగో అది వీనస్, రాహు, జూపిటర్, రాహు, మెర్క్యూరీ వచ్చిందా? ఇంతకుముందు రాసుకున్నారు కదా. ఓకే సార్, రైట్. అట్లనే ఇప్పుడు ట్రాన్సిట్ లోకి పోవాలా, మనం ట్రాన్సిట్ చెక్ చేయాలా. అంటే ఏమి, ఇప్పుడు ఆల్ డిబిఎస్ అన్ని చెక్ చేసినాం, 9 గ్రహాలను చెక్ చేసినాం కదా ఇంతకు ముందే నాటల్ చార్ట్ లో. ఈ 9 గ్రహాలు డిబిఎస్ గా ఉండడానికి అర్హత పొందినాయి. ఓకే, ఇంకా మనం చూడాల్సిన పనిలే, దశాభుక్తి అంతా సూక్ష్మ ప్రాణ అవన్నీ మళ్ళా లెక్క పెట్టాల్సిన పనిలే. ఒకేసారి 9 ప్లానెట్స్ చూసినాం. ఇంకా ఇప్పుడు ట్రాన్సిట్ లోకి పోవాలా. ట్రాన్సిట్ లో ఏమి, ఫస్ట్ రూల్ ఏమి, శాటర్న్ అనేటువంటి వాడు డెత్ ఇన్ఫ్లిక్టింగ్ ప్లానెట్ లో ముఖ్యమైనటువంటిది. శాటర్న్ 2.5 years ఉంటాడు ఒక రాశిలో. ఆ రాశిలో ప్రధానమైనటువంటి ప్లానెట్ కాబట్టి ఆ శాటర్న్ ను చూడాలా. శాటర్న్ ఏమి, రాశి లార్డు. ఈ ట్రాన్సిట్ లో ఏ రాశి ఎందుకు సంచరిస్తుంటాడో ఆ రాశి లార్డును పట్టుకోవాలి ముందు. ఆ రాశి లార్డు రాసుకోండి. శాటర్న్ మీరు వరుసగా రాసుకోండి. శాటర్న్ మార్స్ సైన్ అంటే శాటర్న్ మార్స్ సైన్. అలాగే జూపిటర్ నెక్స్ట్ ప్లానెట్ జూపిటర్. ఇవి రాసుకోండి. జూపిటర్ ఇది కూడా సైన్ లార్డ్నే చూడాలి. జూపిటర్ ఏ సైన్ లార్డ్ అయినాడు, మూన్. అంటే క్యాన్సర్ లో సంచరిస్తున్నాడు కాబట్టి దాని అధినేత మూన్. జూపిటర్, మూన్. సన్ ఏమి, సన్ యొక్క సబ్ తీసుకోవాలి ట్రాన్సిట్ లో. రాహు, సన్ ఈజ్ ఇన్ ది సబ్ ఆఫ్ రాహు అట్ ది టైమ్ ఆఫ్ ట్రాన్సిట్. సన్ ఈజ్ ఈక్వల్ టు రాహు. తర్వాత మూన్ స్టార్ లార్డ్ జూపిటర్. మూన్ స్టార్ లార్డ్ జూపిటర్. ఇవి రాసుకోండి. అంటే ఏమి, 10/6/2015 నాపొద్దు శాటర్న్ మార్స్ సైన్ లో, జూపిటర్ మూన్ సైన్ లో, సన్ రాహు సబ్ లో, మూన్ జూపిటర్ స్టార్ లో సంచరిస్తున్నాడు అనే ఇన్ఫర్మేషన్ ఈ ట్రాన్సిట్ ద్వారా మీరు నోట్ చేసుకున్నారు. ఎందుకు, పొద్దుపులు ఈ స్క్రీన్ అక్కడెక్కడ తిప్పడం వల్ల కన్ఫ్యూజ్ కాకుండా, పొరపాటు కాకుండా రాసుకున్నాం. మనం ఒకటేసారి రాసుకున్నాం కదా. ఓకే సార్, ఓకే. తర్వాత ఏమి, నెక్స్ట్ ఏమి, ఇవి రాసుకున్న తర్వాత వీటిని చెక్ చేయాలి. ఇప్పుడు ఈ శాటర్న్ అనేటువంటి వాడు మార్స్ సైన్ లో సంచరిస్తున్నాడు. ఈ మార్స్ should be linked with 8 SSL or బాధక SSL. ఇక్కడ ఈ నాటల్ చార్ట్ లో 8 SSL ఎవరు ముందు నోట్ చేసుకోండి. 8 SSL జూపిటర్. 8 SSL జూపిటర్. తర్వాత బాధక SSL ఎవరు, బాధక SSL ఎవరైతారండి? 9th మెర్క్యూరీ. 1 2 3 4 మెర్క్యూరీ. ఎందుకంటే ఈ కాలమ్స్ సన్నగా ఉన్నాయి, నేను పొరపాటు వచ్చానని జాగ్రత్త. 9th 1 2 3 4 మెర్క్యూరీ రాసుకోండి. అంటే ఏమి, 8 SSL ఏమో జూపిటర్, ఈ 9th బాధక SSL ఏమో మెర్క్యూరీ. అంటే
ఈ శాటర్న్ అనేటువంటి వాడు సంచారం చేసేటువంటి రాశినాథుడికి ఈ బాలక సబ్సబులార్తో కానీ లేదా 8th SSL తో కానీ సంబంధం ఉండాలి. దేర్ మస్ట్ బి సమ్ సార్ట్ ఆఫ్ రిలేషన్షిప్ ఇన్ బిట్వీన్ 8th SSL అండ్ ట్రాన్సిట్ సైన్ లార్డ్, లేదా ట్రాన్సిట్ సైన్ లార్డ్ కు బాధక SSL కి సంబంధం ఉండాలి. అంటే ఏమి, ట్రాన్సిట్ సైన్ లార్డ్ ఎవరు? మార్స్. ఆ మార్స్ కు 8th SSL ఎవరు? జూపిటర్ కు. మార్స్ కు జూపిటర్ కు సంబంధం చూడాలి, లేదా మార్స్ కు మెర్క్యూరీకి సంబంధం చూడాలా. ఎక్కడ చూడాలా? నేటల్ చార్ట్ లో. అది ఇంపార్టెంట్. ఓకేనా? సార్ ఓకేనా? అర్థమైందా? ఓకే Yes, సార్. sir. Yes, sir. అది ఇక్కడ మీరు మార్స్ కు 8th SSL జూపిటర్ కి ఏమైనా సంబంధం ఉందా? చూడండి. మార్స్ ఈజ్ ఇన్ ది సబ్ ఆఫ్ జూపిటర్. మార్స్ ఈజ్ ఇన్ ది సబ్ ఆఫ్ జూపిటర్. ఆ జూపిటర్ కు మార్స్ కి ఏమైనా ఉందా? అట్లా చూడండి. Jupiter is the star of Mars. జూపిటర్ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ మార్స్. ఇది దగ్గర సంబంధం, చాలా ఇది యాక్యురేట్ ఉంది. దీన్ని రాసుకుందాం. ఇది దూరంగా ఉంది కొంచెం. సబ్సబులాడ్ కొందరు ఒప్పుకుంటారు, కొందరు ఒప్పుకోరు. కానీ పుస్తకాల్లో మాత్రం సబ్సబులాడ్ కూడా తీసుకున్నాడు ఆయన, పెద్ద ఆయన, మన గురూజీ. కాబట్టి మనకేం భయం లేదు. ఇక్కడ జూపిటర్ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ మార్స్. ఇది బాగుంది, దీన్ని నోట్ చేసుకోండి. రాసుకున్నారా? తర్వాత అంటే ఒక రిలేషన్షిప్. ఇంకొకరికి ఎవరికి కావాలా? మార్స్ కు బాధక సబ్సబులాడ్ మెర్క్యూరీకి. మార్స్ మెర్క్యూరీలో సంబంధం లేదు. మార్స్ కు మెర్క్యూరీ లేదు. చూడు, మార్స్, సన్, సాటర్న్, జూపిటర్ లేదు. మెర్క్యూరీకి మార్స్ కి ఏమైనా ఉందా? మెర్క్యూరీకి మార్స్ కు ఇదో మెర్క్యూరీ రాహు ద్వారా మార్స్ ఏమన్నా వస్తాడా? అదిగో రాహు, కేతు ద్వారా మార్స్ వచ్చినాడు కదా. అర్థమైందా? ఇది లింకు వచ్చాడు సార్. కేతు ద్వారా వచ్చింది. కేతు ద్వారా వచ్చింది. అంటే నోట్స్ వచ్చినప్పుడు జాగ్రత్తగా మనము పని చేయాల. ఇప్పుడు ఇక్కడ ఏముంది? మనము మెర్క్యూరీ ఏది మెర్క్యూరీనా మనం చూడాల్సింది? మెర్క్యూరీనే కదా. మెర్క్యూరీ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ రాహు రిప్రజెంటేటివ్స్ ఎవరు? జూపిటర్ అండ్ కేతు. అగైన్ కేతు రిప్రజెంట్స్ మెర్క్యూరీ అండ్ మార్స్. కాబట్టి మార్స్ ద్వారా మనకు సంబంధం వచ్చింది. ఓకే, వచ్చింది కదా. సాటర్న్ ఓకే వచ్చింది. తర్వాత నెక్స్ట్ రూలు, ఈ సాటర్న్ ఎవరి సైన్ లో సంచరిస్తున్నాడు? మార్స్. ఈ మార్స్ ను మనము సిగ్నిఫికేటర్ గా చూడాలా. అంటే డెత్ ఇన్ఫినిటింగ్ హౌసెస్ అన్ని ఇచ్చినాడా లేదా? 1 and 8 ఉన్నాయా లేదా? మనం మొత్తం చూసినాం కదా. ఆల్ 9 planets ఆర్ రెడీ. కాబట్టి మళ్ళా మనము ఇది క్లోజ్ చేసి అది చూడు అని చూపించాల్సిన పని లేదు. అన్ని 9 planets ఓకే విత్ 1 and 8 ఆల్ పవర్ఫుల్ గా ఉన్నాయి. 9 planets. కాబట్టి మళ్ళా మనము ఇది క్లోజ్ చేసి ఆ చార్ట్ చూపించాల్సిన అవసరం లేదు. అందుకే మొట్టమొదటి మీకు నాటకపోయేటట్ల 9 planets డెత్ ఇన్ఫినిటింగ్ హౌసెస్ చూడండి, అన్ని సిద్ధంగా ఉన్నాయి అని చూపించిన విత్ 1 and 8 లోపం లేకుండా. కాబట్టి మళ్ళా మనము చూపించాల్సిన పని లేదు. మార్స్ రాశిలో సంచరిస్తున్నాడు. ఈ మార్స్ అనేటువంటి వాడు నేటల్ చార్ట్ లో 1 and 8 తో పాటు అన్ని డెత్ ఇన్ఫినిటింగ్ హౌసెస్ టాలీ కావాలి అయినాడు. ఓకే, తర్వాత నెక్స్ట్ జూపిటర్ ట్రాన్సిట్ తీసుకోండి. జూపిటర్ ఎక్కడ? మూన్ సైన్ లో సంచరిస్తున్నాడు, క్యాన్సర్ లో. ఈ మూనుకు 8th SSL ఎవరు? 8th SSL జూపిటర్. మూనుకు జూపిటర్ కు సంబంధం లేదా? మూనుకు బాలక SSL అయినటువంటి మెర్క్యూరీకి సంబంధం. ఏ ఒక్కటి వచ్చినా చాలు. కానీ మన డ్యూటీ ఏమి? మనము విద్యార్థులము, మనం 2 చెక్ చేసుకోవాలి. ఎవరిని వదలకూడదు. మనకు 2 అధిక బలం, 2 టాలెంట్కో బాగా బలం. అధిక బలం. ఎక్కువ టాలెంట్ అయితే మనకు బలం కదా. మనము నేర్చుకున్నట్టుంటుంది. 2 టాలీ చేయాలి. ఒకటి అయిందని చెప్పి వదిలిపెట్టిపోకూడదు. ఇక్కడ జూపిటర్ అనేటువంటి వాడు మూన్ యొక్క రాశిలో సంచరిస్తున్నాడు, క్యాన్సర్ లో. కాబట్టి దీని అధినేత మూనుకు ఇదేమి 8th SSL జూపిటర్ కు. మూన్కు జూపిటర్ కు ఏమైనా సంబంధం ఉందా? మూన్కు జూపిటర్ కు చూడు, జూపిటర్ లేదు. ఇడ లేదు చూడు.
ఆ కర్సర్ కనపడుతుందా మీకు? ఎస్ సార్ కనపడుతుందండి. లేదు. అలాగే జూపిటర్ ఏమైనా మూన్ లో ఉన్నాడా చూడండి, లేడు. నో రిలేషన్షిప్, లేదు. మళ్ళీ ఎట్లా లేడని మనం భయపడుతున్నాం. మనకి ఇంకొక ఆయుధం ఉంది, ఇంకొకడు ఉన్నాడు కదా వాడు. ఇంకొకడెవడు? మెర్క్యూరీ. మూన్ జూపిటర్, మూన్ అండ్ మెర్క్యూరీ. మూన్ మెర్క్యూరీ, మూన్ ఈజ్ ఇన్ ది సబ్ ఆఫ్ మెర్క్యూరీ. సరే అట్లా పక్క పెట్టది, అది దూరమే. సరే ఇంకా దగ్గర ఏమైనా ఉందా? మెర్క్యూరీ మూన్ కి ఏమైనా సంబంధం ఉందా? లేదు. లేదు. అంటే ఇంకా అదే గతి మనకు, అక్కమ్మ కూడా గతి. దూరమైన తప్పదు, తీసుకోవాల్సి వస్తుంది, పరిగణించాల్సిందే. మూన్ ఈజ్ ఇన్ ది సబ్ ఆఫ్ మెర్క్యూరీ. సో అది పాస్ అయింది. ఇంకా నెక్స్ట్ ఏమి మనము ట్రాన్సిట్ జూపిటర్ యొక్క సైన్ లార్డ్ ను చూడాలా. వాడు డెత్ ఇన్ఫినిటీ 1 and 8 తో పాటు డెత్ ఇన్ఫినిటీ అవసరం అన్ని వచ్చినాయా లేదా పరిశీలించాలి. మూన్ ఆల్ 9 ప్లానెట్స్ అని చెప్పినాం కాబట్టి మళ్ళా స్క్రీన్ క్లోజ్ చేసి ఓపెన్ చేసి కన్ఫ్యూజ్ కావాల్సిన మళ్ళీ టైం సేవ్ అవుతుందని నేను ముందే మీకు 9 ప్లానెట్స్ ఉన్నాయి చూడండి అని చెప్పడం. ఈ టైం సేవింగ్ కోసమే ముందు చూపించడం. కానీ పద్ధతి కాదు, అట్లా ముందు చెప్పకూడదు, ఎప్పటికప్పుడు చెప్పాలా. కానీ తప్పదు కొన్ని. తర్వాత సాటర్న్ జూపిటర్ అయిపోయింది. ఇంకా ఎవరు? సన్ అంటే మూన్. సన్ ఈజ్ ఇన్ ది సబ్ ఆఫ్ రాహు. ఈ రాహువుకు 8 SSL జూపిటర్ కు, రాహువుకు జూపిటర్. చూడండి, రాహు రిప్రజెంట్స్ జూపిటర్ డైరెక్ట్ గా. రాహు రిప్రజెంట్స్ జూపిటర్. చూడండి, జూపిటర్ ఈజ్ ఇన్ ది సబ్ ఆఫ్ రాహు. అట్లా కూడా కానీ ఇది దగ్గర. రాహు రిప్రజెంట్స్ జూపిటర్ as సైన్ లార్డ్. దిస్ ఈజ్ ఓకే. ఇంకొకటి ఏమి? ఇంకొక లింక్ ఎవరికి చూడాలా? రాహువుకు బాధకాయ SSL మెర్క్యూరీ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ రాహు. మళ్ళా అయింది కదా. కాబట్టి సన్ యొక్క ఇది కూడా తేలింది. ఇప్పుడు సన్ మామూలే 9 ప్లానెట్స్ అయినాయి కదా, ఇంకా సన్ను మళ్ళీ చూడాల్సిన పనుల మీరు. అర్థమైందా? తర్వాత మూన్ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ జూపిటర్. ఈ జూపిటర్ కు 8 SSL జూపిటర్ డైరెక్ట్. జూపిటర్ రెండు జూపిటర్ ఓకే, సేమ్ ప్లానెట్, వన్ అండ్ ది సేమ్ ప్లానెట్ అంటాం. అది తర్వాత పోనీ జూపిటర్ మెర్క్యూరీకి ఏమైనా ఉందా? చూడు, మెర్క్యూరీ జూపిటర్ సంబంధం. మెర్క్యూరీ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ రాహు రిప్రజెంట్స్ జూపిటర్. అట్లా వచ్చింది కదా. కాబట్టి ట్రాన్సిట్ 1వ డేటుకు ఓకే. 1వ డేటుకు ఓకే. 16/6/2015 ఆ డేట్ నాపుతూ ఆ వ్యక్తి మరణించుటకు అన్ని రూల్స్ సిద్ధంగా చూపిస్తున్నాయి. అంటే ఏమి పొల్లు పోకుండా ట్రాన్సిట్ వరకు స్టెప్ బై స్టెప్ చెక్ చేసుకుంటూ వచ్చినాం. ఓకే. ఇక 2వ డేట్ చూద్దాం. 2వ డేట్ సెకండ్ డేట్ 17/2016. 17/2016 11:59 క్యాల్కులేట్ చేయండి. ఇక్కడ ముందు మీరు ఇది రాసుకోలేదు కదా, ఇది 17/2016. ఇది దశాభుక్తులు రాసుకున్నారు కదా ఇంత ముందు. వేనస్ రాహు కేతు మెర్క్యూరీ కేతు. ఇదో ఇక్కడ కూడా వచ్చింది చూడండి. అంటే ఓకే, ఇది మనం తప్పు రాయలేదు, తప్పు చేయడం లేదు అని తెలిసిపోయింది. ఇక్కడ మనము ట్రాన్సిట్ చూద్దాం. ఇంకా ఇక్కడ సాటర్న్ రాసుకోండి. సాటర్న్ ఎవరి సైన్ లో ఉన్నాడు? స్కార్పియో సైన్ లార్డ్ మార్స్. సాటర్న్ ఈజ్ ఈక్వల్ టు మార్స్. అంటే సాటర్న్ మార్స్ సైన్ లో ఉన్నాడు. సాటర్న్ మార్స్ సైన్ అని రాసుకోండి. సాటర్న్ మార్స్ సైన్. జూపిటర్ లియో సైన్, అంటే సన్ సైన్. లియో సైన్, జూపిటర్ లియో. సన్ సైన్ లార్డ్ సన్. తర్వాత సన్ ఏ సబ్ లో ఉన్నాడు? మెర్క్యూరీ సబ్. సన్ ఈజ్ ఈక్వల్ టు మెర్క్యూరీ సబ్. అలాగే మూన్ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ సన్. మూన్ కాడ సన్ రాసుకోండి, సన్ స్టార్. ఇవి 4 రాసుకున్నారు. ఇప్పుడు ఒక్కొక్కటి చెక్ చేయండి. ఇప్పుడు ఇందాక చేసినామే అట్లా. సాటర్న్ ఇంతకు ముందు కూడా మార్చే కదా. ఫస్ట్ దానికి 16/2015 దానికి సాటర్న్ మార్స్ సైన్ లో ఉన్నాడు. ఇప్పుడు కూడా సాటర్న్ మార్స్ సైన్ లోనే సంచరిస్తున్నాడు కదా. మళ్ళా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. టైం కావాలా మనకు. ఇక్కడ 9:07 అయింది.
ఇంకా మళ్ళీ చెప్పురా పాసపల్ల దాస్తుంటే అరిగిపోతానే ఉంటుంది రికార్డు ఇది. ఓకే. ఎలా సార్? కాబట్టి మీకు అర్థమైంది, మళ్ళీ చెప్పాల్సిన పనిలే నేను. నెక్స్ట్ జూపిటర్. నెక్స్ట్ జూపిటర్ ఆఫ్టర్ మూన్ సైన్ లో ఉన్నాడు, ఇప్పుడు సన్ సైన్ లో ఉన్నాడు. కాబట్టి దీన్ని చూడాలి మనం, దీన్ని మనము చెప్పాలి. జూపిటర్ ఈజ్ ఇన్ ది సైన్ ఆఫ్ లియో, లియోకు లార్డ్ సన్. ఈ సన్ ను మనము చెక్ చేయాలి. సన్ కు ఎవరికి చూడాలా? 8 సన్ SSL. అంటే 8 SSL జూపిటర్, సన్ అండ్ జూపిటర్. చూడండి, సన్ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ రాహు. రాహు రిప్రజెంట్స్ జూపిటర్. ఓకే ఓకే. తర్వాత మళ్ళా ఎవరు చూడాలా? బాధక ఎస్ఎస్ఎల్ మెర్క్యూరీ. మెర్క్యూరీతో ఎవరిని చూడాలి? జూపిటర్. జూపిటర్. మెర్క్యూరీతో కాదు సార్, ఒక్క నిమిషం. సన్నయ్య, జూపిటర్ సైన్ లార్డ్, జూపిటర్ సైన్ లార్డ్ సన్ను. సన్న మెర్క్యూరీ చూస్తాం. సన్న మెర్క్యూరీ చూడాలి సార్. అవు సన్ను మెర్క్యూరీ చూడాలి కదా. మీరు మళ్ళీ డౌట్ అడిగితే మాకు డౌట్ వచ్చింది. సన్ను మెర్క్యూరీ చూడాలి. ఇక్కడ రాహు ద్వారా ఏమన్నా మెర్క్యూరీ వస్తాడా? రాడు. కేతు ద్వారా ఇటు మెర్క్యూరీ వచ్చినాడు కదా, కేతు ద్వారా. ఇది చూడండి, ఇది సైన్ లార్డ్. ట్రాన్సిట్ చార్ట్ లో జూపిటర్ యొక్క సైన్ లార్డ్ లియోకి అధినేత సన్ను. ఈ సన్నుకు మనం చూడాల్సింది ఎవరికి? మెర్క్యూరీకి. మెర్క్యూరీ ఎవరు? బాధక ఎస్ఎస్ఎల్. సన్నుకు మెర్క్యూరీకి లింక్ చూడాలి. సన్ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ రాహు రిప్రజెంటేటివ్స్ జూపిటర్ అని కేతు ద్వారా మెర్క్యూరీ వచ్చినాడు. ఇది కూడా ఓకే అయింది. అయిన తర్వాత ఇప్పుడు ఈ జూపిటర్ కు రాశి లార్డ్ ఎవరు? సన్ను చూడాలా. 108 తో పాటు ఆల్ సిగ్నిఫికెంట్ ఉన్నాయా? దాని నుండి తప్పట్టతో 9 ప్లాంట్స్ వస్తాయి. కాబట్టి మళ్ళా మనం ఎనికి చూపించాల్సిన పనిలే మీకు. ఓకే, అయిపోయింది. అంటే ఏమి ఇప్పుడు ఏం చూసినారు? జూపిటర్ సన్ ఈజ్ ఇన్ ది సబ్ ఆఫ్ మెర్క్యూరీ. బాధక సబ్ లార్డ్ మెర్క్యూరీ డైరెక్ట్. సరిపోయా. మెర్క్యూరీకి జూపిటర్ కి మెర్క్యూరీ మెర్క్యూరీ ఈజ్ ఇన్ ది సబ్ స్టార్ ఆఫ్ రాహు రిప్రజెంట్స్ జూపిటర్. ఓకే, అట్లా కూడా ఓకే. అయిన తర్వాత ఇంకా ఏమి? ఈ మెర్క్యూరీ సన్ యొక్క సబ్లార్డ్ మెర్క్యూరీ. ఈ మెర్క్యూరీ నేచురల్ చార్ట్ లో 108 తో పాటు అన్ని సిగ్నిఫికేటర్స్ చూపించినాడు. 9 గ్రహాలు చూపించినాం. కాబట్టి అది ఓకే. తర్వాత నెక్స్ట్ ఏమి మిగిలినది? మూన్ ఈజ్ ఇన్ స్టార్ ఆఫ్ సన్. ఆల్రెడీ చూసాం కదా సార్. సన్ చూసాం కదా, ఇంత చూసాం. కాబట్టి మనం మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయాలి. టైం సేవ్. ఏం సేవ్ చేస్తావా? వెరీ గుడ్. అంటే ఇప్పుడు అన్ని సరిపోయినాయి. 2 ఈవెంట్లు కూడా సరిపోయినాయి. చూడు, సేమ్. అంటే 16/2015 11 గంటల 59 నిమిషాలకు సావడానికి రెడీనే. 17/2016కు సావడానికి రెడీనే. రూల్స్ అట్లా ఉన్నాయి, అన్ని క్యాలిక్యులేట్. దానికి మనం ఏం చేయలేం. సరే, తర్వాత ఆలోచించేద్దాము ఎక్కడ తప్పు ఎక్కడ రైట్ అనేది. మళ్ళా ఇంకా ప్రోగ్రెస్ ఉంది, చాలా ఉంది వ్యాపారము. చూద్దాం. తర్వాత 3వ డేట్ చూద్దాం. 10/8/2020. 2020 సార్. 10/8/2020. 11/59. క్యాల్కులేట్ క్లిక్ చేయి. సార్ 9 అని చెప్పారు. ఏమా? మూడోది 9 గంటలని చెప్పారు. అన్ని 11:59 వేసారే. పెద్ద డిఫరెన్స్ రాదులేండి. నా పోలేండి ఎంతో కొంత టైం అయ్యా, అది అందాజ టైం. అది వాళ్ళు ఏమి ఇవ్వలే కదా. ఓకే సార్, రైట్. నేనేమి అంటే ప్రతిదీ ఇండియాలో డర్టీ చార్ట్స్ అంటారు. చూడు, ఆస్ట్రో స్టేజ్ వాడు ఇస్తాడు. అంటే టైం కరెక్ట్ లేనటువంటివి డర్టీ చార్ట్స్ అంటారు. ఆస్ట్రో స్టేజ్ లో వాడు మధ్యాహ్నం 12 గంటలు వేసింటాడు. వాడు అన్నిటికీ నీ ఇష్టం వచ్చిన సినీ యాక్టర్ తీసుకో, మధ్యాహ్నం 12 నీ ఇష్టం వచ్చిన 12 గంటలు. అట్లా మనము ఒక పద్ధతి ఫాలో అవుతున్నాం. అంటే ఇదంతా నేను యాడ్ నేర్చుకున్న చాలా సార్లు అనుకుంటూ 12 గంటలు వేస్తాడు ఆయన. 50 చల్లినప్పుడు 50 లేనప్పుడు ముక్కెందుకుని మనము ఏమి 12 గంటలు వేస్తే మళ్ళీ మీకు డౌట్ రావచ్చు, సార్ ఉదయమా రాత్రా అని. అందుకు 1 నిమిషం తగ్గించి 11:59 వేసుకున్నాం అంతే. ఏం లేదు, మళ్ళా హెడేక్ లేకుండా. ఇది క్యాల్కులేట్ చేస్తే ఇక్కడ ఏమొస్తుంది మనకి? ఇవి చూడండి, మీరు రాసుకున్నారు కదా ఇంతకు ముందు.
వచ్చినాయా లేదా? వీనస్ అది. సాటర్న్ ఏడొచ్చినాయి? ఏం వచ్చినాయి? మనం ఏం చెప్పినాము? వీనస్ 10, 8, సాటర్న్ మూన్ వీనస్. ఇది ఇది వచ్చిందా మీకు? వచ్చినాయి. సాటర్న్ మూన్ వీనస్. రైట్, ఓకే ఓకే. అంటే ఒకసారి చెక్ చేసుకోవడం, మనం పొరపాటు చేస్తున్నావా ఏమన్నా అని. బాగుంది. ఇవి దశాభుక్తి అంతర సూక్ష్మ, ఇవి పరిశీలన చేసిన పనుల ఇంకా అన్ని చెక్ చేసినాం. 9 ప్లాన్స్ వచ్చాయి కాబట్టి ఓకే. ఇంకా ఇక్కడ ట్రాన్సిట్ లోకి రండి. శాటర్న్ అనేవాడు క్యాప్రికాన్ సైన్ లో సంచరిస్తున్నాడు. రాసుకోండి, శాటర్న్ సైన్. శాటర్న్ ఇది ఎదురుగా శాటర్న్ సైన్ అని రాసుకోండి. తర్వాత జూపిటర్ సజిటేరియస్ అంటే జూపిటర్ సైనే. జూపిటర్ సైన్. శాటర్న్ సైన్. జూపిటర్ సైన్. సన్ ఈజ్ ఇన్ ది సబ్ ఆఫ్ మార్స్. రాసుకోండి. సన్ మార్స్ సబ్ లో. మూన్ కేతు స్టార్. మూన్ ఎదురుగా కేతు స్టార్ రాసుకోండి. అంటే ఏమి? మూడో ఇన్సిడెంట్ కు శాటర్న్ సైన్, జూపిటర్ సైన్, సన్ మార్స్ సబ్, మూను కేతు స్టార్. ఇవి మనము ట్రాన్సిట్ లో చెక్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ మీరు ట్రాన్సిట్ లో చెక్ చేయాలి. శాటర్న్ క్యాప్రికాన్, దాని అధినేత శాటర్న్. ఈ శాటర్న్ అనేటువంటి వానికి 8th SSL జూపిటర్ కు సంబంధము ఉండాలా, లేదా ఈ శాటర్న్ కు బాధక మెర్క్యూరీకి సంబంధం ఉండాలా? ఏదో ఒక దాంతో సంబంధం ఉన్నా చాలు. ముందు ఒక్కొక్కటి చూద్దాం. శాటర్న్ కు ఈ 8th SSL ఎవరు? జూపిటర్ కదా. శాటర్న్ కు జూపిటర్ కు చూడండి. ఇదిగో శాటర్న్ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ మార్స్. జూపిటర్ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ మార్స్. జూపిటర్ శాటర్న్ ఇద్దరు కలిసి థర్డ్ ప్లానెట్ తో కనెక్షన్ అయినారు. అంటే జూపిటర్ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ మార్స్, శాటర్న్ ఈజ్ ఆల్సో ఇన్ ది స్టార్ ఆఫ్ మార్స్. కనెక్షన్ దొరికినట్లే. స్టార్ లెవెల్లో బ్రహ్మాండమైన కనెక్షన్. ఇది ఏడ దొరకాల? కాబట్టి ఎత్తేసే దీన్ని తీసుకో. బాగుంది. నోట్ చేసుకో. తర్వాత నెక్స్ట్ ఇంకోటి శాటర్న్ మెర్క్యూరీ చూడండి. శాటర్న్ మెర్క్యూరీ ఉన్నాడా? లేడు. మళ్ళీ ఈ సైన్ లార్డ్ తీసుకోకూడదు, మీరు పొరపాటు పడారు. శాటర్న్ అనేటువంటిది సార్ సైన్ లార్డ్ ఉన్నాడు కదా అని కాదు. మనం స్టార్ లార్డ్, సబ్ లార్డ్, సబ్ లార్డ్. ఇది గుర్తుపెట్టుకోండి. చాలా మంది పొరపాటు పడుతుంటారు. అంటే నేను కూడా ఒకనొకప్పుడు తప్పులు చేసిన వాడినే. ఎవరు నిష్ణాతులు కాదు మనమేమి. కాబట్టి తప్పు చేయకుండా ఉండడానికి చెప్తున్నా. అయ్యా, శాటర్న్ కు మెర్క్యూరీకి సంబంధం అంటే ఈ రాశి లార్డ్ తీసుకోకూడదు. స్టార్ లార్డ్, సబ్ లార్డ్, సబ్ లార్డ్ ఈడ లేడు. శాటర్న్ మెర్క్యూరీ లేడు ఈడ. తర్వాత మెర్క్యూరీకి శాటర్న్ కి ఏమైనా ఉందా? మెర్క్యూరీ యాడా? స్టార్ లార్డ్ మెర్క్యూరీ స్టార్ లార్డ్ సాటర్న్. సారీ రాహు లేదు. కాబట్టి లేకుంటే మనకేం నష్టమేమి? ఒకటి వచ్చినట్లు చాలదా? ఓకే అండి. ఒకటి వచ్చినాడు కదండి మీకు. అంతే కదా సార్. ఓకే. రాహు సప్తమ లార్డ్ ఉన్నాడు కదా ఎక్కడ? శాటర్న్. మెర్క్యూరీ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ రాహు. రాహు ద్వారా ఎవరు లేరు సార్. కేతు ఉన్నాడు. కేతు అయినా కానీ లేరు కదా సార్. లేరు కదా, ఎవరు లేరు. ఇప్పుడు రాహుకు మెర్క్యూరీగా ఏంది? నాకు అర్థం కల. మళ్ళా మర్చిపోతుంది. ఏంది మనం చెక్ చేస్తా ఉండేది? ఏంది? శాటర్న్ కి మెర్క్యూరీకి సార్. శాటర్న్ కు మెర్క్యూరీకి ఎలాంటి సంబంధం లేదు. చూడు, శాటర్న్ కు మెర్క్యూరీకి ఇక్కడ. మెర్క్యూరీకి శాటర్న్ కి ఏమైనా ఉందా? ఇక్కడ లేదు. ఇది రాహు వస్తే ఇక్కడ శాటర్న్ వస్తున్నాడా? లేదు. కేతు ద్వారా కూడా రాలే కాబట్టి లేదండి. మనకు ఒకటి పాస్ అయింది చాలు. తర్వాత ఈ జూపిటర్ సైన్ లార్డ్ ఎవరు? జూపిటర్ 1 and 8 తో పాటు అన్ని డెత్ ఇన్ఫినిటింగ్ హౌసెస్ అన్ని పకడ్బందీగా 9 గ్రహాలు చూపించాయి. కాబట్టి మళ్ళా చాట్ ఓపెన్ చేసి అయ్యా ఇది చూడు అది చూడు అని చూపించాల్సిన పనిలా, టైం వేస్ట్. ఓకే. తర్వాత సన్ ఈజ్ ఇన్ ది సబ్ ఆఫ్ మార్స్. ఈ మార్స్ కు 8th SSL జూపిటర్ కు సంబంధం ఉందే? మార్స్ కు 8th SSL జూపిటర్ కు. మార్స్ ఈజ్ ఇన్ ది సబ్ ఆఫ్ జూపిటర్. జూపిటర్ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ మార్స్. డైరెక్ట్ చూడు. జూపిటర్ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ మార్స్. వెరీ స్ట్రాంగ్. దీన్ని రాసుకో.
దీన్ని వెరీ గుడ్ ఇది అంటే అది కూడా రాసుకో తప్పేం లేదు. రెండో చివరి చూపిస్తావు అంటే బాగా చదివినాడు అబ్బాయి మూర్తి బాగా కష్టపడినాడు అని 4 మార్కులు ఎక్కువ వస్తాయి నీకు అట్లా. తర్వాత ఎవరు ఇంకొకటి ఏమైనా చూడాలా మనము? ఇంకొకటి మూను కేతు మూన్ ఈజ్ ఇన్ ది స్టార్ కాదు ఇంకోటి ఉన్నాడు కదా ఇంకోటి మెర్క్యూరీ మెర్క్యూరీ సార్ మార్స్ కి మెర్క్యూరీకి మార్స్ మెర్క్యూరీ మార్స్ మెర్క్యూరీ లేదు. మెర్క్యూరీ మార్స్ ఉందా? మెర్క్యూరీ మార్స్ ఉంటది కదా. మెర్క్యూరీ ఇన్ ది స్టార్ ఆఫ్ రాహు. రాహు రిప్రజెంట్స్ కేతు. కేతు ద్వారా మార్స్ వచ్చాడు. అది చాలా దూరం ఉంది. రాసుకోవచ్చు మీరు తప్పేమి లేదు. తర్వాత ఇప్పుడు ఈ మార్స్ అనేటువంటి రవి యొక్క సబ్లార్డ్ మార్స్. ఈ మార్స్ నాటల్ చార్ట్ లో 1 and 8 తో పాటు అన్ని డెత్ ఇన్ ఫిటింగ్ హౌసెస్ ఉన్నాయి అని మొట్టమొదటనే మనం చదువుకున్నాం కాబట్టి ఓకే. దాన్ని మళ్ళీ తెచ్చి చూపించాల్సిన పల్లె మీకు. నెక్స్ట్ ఇంకా మూన్ ఈజ్ ఇన్ ది స్టార్. ఎవరు? కేతు. ఆ కేతువుకు ఇక్కడ 8 SSL అయినటువంటి జూపిటర్ కు సంబంధం ఉందా? కేతువుకు జూపిటర్ కు కేతు జూపిటర్. ఈడ రాహు ఈజ్ ఇన్ ది జూపిటర్. రాహు ఈడ కేతు ఈజ్ ఇన్ ది సబ్ ఆఫ్ రాహు ద్వారా జూపిటర్ వచ్చింది ఒకటి. రైట్. ఇంకా మళ్ళా ఎవరు? కేతు జూపిటర్ కు కేతువుకి ఏమైనా ఉందా? లేదు. జూపిటర్ కు కేతు లేదు. ఇంకొకటి ఏమి? కేతు మెర్క్యూరీ చూడండి. ఇటు కేతు మెర్క్యూరీ డైరెక్ట్ ఉంది కదా. కేతు రిప్రజెంటేటివ్ మెర్క్యూరీ. ఓకే. కేతు రిప్రజెంటేటివ్ మెర్క్యూరీ సరిపోయింది కదా. కాబట్టి అది ఓకే ట్రాన్సిట్. ఇంకా మూన్ ఈ మూన్ యొక్క స్టార్ లార్డ్ కేతువు నాటల్ చార్ట్ లో 1 and 8 తో పాటు అన్ని చూపించినాడు. ఆల్ ఓకే అంటే ఏమి? 3 కూడా తేలేని చూడండి జనులారా. 3 డేట్లలో ఈ వ్యక్తి చావుటకు సిద్ధంగా ఉన్నాడు. అయిపోయింది. మళ్ళీ ఇట్లా వచ్చినప్పుడు ఏం చేయాలంటే మనము ఇంతతో మనం ముగించలేం. వి కెనాట్ కమ్ టు ఏ కన్క్లూజన్. ఇది కేవలము ఇప్పుడు ఏం చూసినాం మనము? డెత్ రూల్స్ చూసినాము. 3 డెత్ రూల్స్ ఓకే అయింది. సాటర్న్ ట్రాన్సిట్, జూపిటర్ ట్రాన్సిట్, సన్ ట్రాన్సిట్, మూన్ ట్రాన్సిట్ చెక్ చేసినాం. ఓకే. 3 డేట్లు ఓకే అయింది. ఇంకా మిగిలినది ఏముంది? అసలు పర్వం ఉంది. అసలు పర్వం ప్రోగ్రెస్. అది నెక్స్ట్ క్లాస్ లో పరిశీలిద్దాం. అలాగే సార్. ఎందుకంటే టైం 9:20 అయింది. నేను చెప్పడానికి సిద్ధమే, నాకేం బాధ లేదు. కానీ రికార్డు లెంత్ అయిపోతుంది. నెక్స్ట్ క్లాస్ లో చెప్పుకుందాం. మనకు కూడా బాగా ఈజీగా ఉంటుంది. మీరు కూడా ప్రోగ్రెషన్ చార్ట్ లో అన్ని చూసుకొని రండి. ప్రిపేర్ చేస్తే నాకు కొంచెం ఈజీ అవుతుంది. అర్థమైందా? 3 డేట్లు వేసుకోండి అవి. ఓకే. టుడేస్ క్లాస్ ఇస్ ఓవర్. ఏమైనా డౌట్ ఉంటే చెప్పండి. ఇప్పటి వరకు డౌట్లు ఏమైనా ఉంటే చెప్పండి. ఎందుకంటే డెత్ ఈవెంట్స్ మీద మనము కాన్సన్ట్రేట్ ఎక్కువగా చేసినాము. ట్రాన్సిట్ మీదనే ఎక్కువ చెప్పినాను. ప్రోగ్రెషన్ మీద 2 క్లాస్లో 3 క్లాస్లో చెప్పుకున్నాం అంతే, ఎక్కువ చెప్పుకోలే. కాబట్టి నెక్స్ట్ వీక్ లో కేవలం ట్రాన్సిట్ మీద ఈ 3 ప్రోగ్రెషన్ మీద 3 చెప్తే మీకు నాటకపోతాయి. అవి విత్ రూల్స్ తో రిపీట్ చేసి చెప్పినది చెప్పి మీకు ఈయనే నోటికి వచ్చేటట్లా చేస్తాం. 1 గంట లోపల 3 ఈవెంట్స్ చేసి చూపిస్తాను. మీకు ఈజీగా వస్తుంది. ఇంకా మీరు డెత్ ఈవెంట్ గురించి ఎవరికి భయపడాల్సిన పని లేదు. వాళ్ళ నాయనకు కూడా చెప్తాం. మీ నాయన కూడా చెప్తారా అంటావు. అప్పుడు డెత్ ఈవెంట్ అంటే కళ్ళు మూసుకొని చేయాలి. టాప్ స్టూడెంట్ ఎవరైనా కానీ, ఎంత లీస్ట్ ఏమంటారు డల్ స్టూడెంట్ అయినా కూడా ఓకే నేను చెప్తా ఎప్పుడు తెచ్చేది అంటాడు. అట్లా ఉండాలి. ఆ రకంగా తయారు కావాలా, అది మన కోరిక. కాబట్టి మనకు ఈనాటితో క్లాస్ అయిపోయింది. నెక్స్ట్ క్లాస్ లో కలుద్దాం వీలుంటే.